ఆదిన ప్రజలకు నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆదిలో నేషనల్ హైవే కమ్ బైపాస్ ఈ యొక్క అక్రమ అలైన్మెంట్ తప్పుడు రిపోర్టులతో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి ఎన్నో వందల మంది పేద మధ్యతరగతి వర్గాల ఉసురు పోసుకుంటున్న ఈ అక్రమ లేఅవుట్, అక్రమ రోడ్డు మరి ఆదిమ ప్రజలకు అవసరమా అని ప్రశ్నిస్తున్నాం. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే మరి బాధితులు ఒకటి కాదు ఇద్దరు ఎమ్మెల్యేల చేతిలో మోసపోయినారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆర్డీఓగా పనిచేసిన రామకృష్ణ రెడ్డి హయాంలో ఈ యొక్క ప్రతిపాదిత అక్రమ అలైన్మెంట్ రోడ్లో ఒక్క లేఅవుట్ కూడా లేదని ఆయన తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు బాధితుల ద్వారా తెలుసుకున్నాం. మరి తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ గారు న్యాయంగా నేను చేయగలిగింది ఏం లేదు, మీకు జరిగేది అన్యాయమే, కానీ దీన్ని నేను మార్చలేనని చెప్పి ఆయన నైజర్గా చెప్పినాడు. తర్వాత వచ్చిన ఐఏఎస్ శివనారాయణ శర్మ గారు కూడా ఆయన కూడా చేయగలిగింది లేదు, ఎందుకంటే అధికారుల చేతిలో అంత పెద్ద పవర్స్ ఏమి ఉండవు. మరి ఇది రాజకీయ శక్తులు మాత్రం మార్చగలవు. ఇది తెలిసి గత ఎలక్షన్కి ముందు సాయిబ్ రెడ్డి గారి కుట్రపూరితంగా ఈ యొక్క బైపాస్ వేశారని చెప్పి ఒక ఆవేదనతో బాధితులంతా ఐక్యమై చాలా వరకు పోరాడుతున్నారు. మరి ఎలక్షన్ ముందు ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారు బాధితులతో మీటింగ్ పెట్టి అరే మీకు ఇంత న్యాయం జరిగిందా, మీకు న్యాయం చేస్తానని చెప్పి ఓన్లీ ఈయనేమో మోడీ శిష్యుడు అని చెప్తున్నాడు. ఈయన మాటలు బట్టి చూస్తుంటే మోడీ ఈయన జేబులో ఉన్నట్లు, అమిత్ షా ఈయన జేబులో ఉన్నట్లు, మరి జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ అంతా వీళ్ళు జేబులో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఈయన న్యాయం చేస్తాడేమో, అలైన్మెంట్ రద్దు చేసి మాకు న్యాయం చేస్తాడని చెప్పి గుట్టిగా నమ్మి బాధితులు గుంపగొత్తగా ఓట్లు వేయించడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఈయన ఎన్నికైన 50 రోజుల్లోనే ఈయన విశ్వరూపం స్టార్ట్ చేసినట్టు చూపించేది. అదేమిటయ్యా అంటే అరే అయింది అయిపోయింది, పాత ఎమ్మెల్యే పోయినాడు మర్చిపోండి, మీకు ఇంకంతో ఎక్కువ డబ్బులు ఇప్పిస్తామని చెప్తే పార్థసారథి చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే. మరి పార్థసారథి గారు ఒకటి అడుగుతున్నాము, మరి వీళ్ళు మీకు డబ్బులు అడిగినారా లేకుంటే తమ స్థలాలు తమకు కావాలని అడుగుతున్నాము. మరి ఇంత మోసపూరితంగా పాలించడం అవసరం అని చెప్పి మేము ఈరోజు ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాం. మరి టీడీపీ కూటమి తరఫున మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, వైఎస్ఆర్ హయాంలో అవినీతి చేసిన, అక్రమం చేసిన, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అధికారులందరినీ జైలుకి పంపిస్తానని చెప్పి ఆయన శపథం చేస్తే దానికి విరుద్ధంగా కూటమి జెండా కింద గెలిచిన పార్థసారథి గారు ఈరోజు అధికారులను రక్షించేందుకు ముందు రావడం అనేది చాలా సిగ్గుచేడని ఈ సందర్భం మనం చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే పోయినాడు, అధికారులు తప్పు చేసిన వదిలేండి అంటే నీ సొంత జాగా పోయిందా పార్థసారథి గారని ప్రశ్నిస్తున్నావు. నీ సొంత జాగా పోతే నీకు నొప్పి తెలుస్తుంది, నీది ఒక 10 కోట్ల స్థలం పోతే నీకు నొప్పి తెలుస్తుంది, ఒక పేదవాడిని 30 లక్షల ప్లాట్ పోతే నీకు నొప్పి తెలుస్తుంది. కాబట్టి సొంత స్థలం పోయినప్పుడు నువ్వు ఫీల్గా ఏం పార్థసారథి గారు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈరోజు 100 కోట్ల ఆస్తులు ఈరోజు పేదలవి, మధ్యతరగతి వాళ్ళవి తక్కువ రేటుకి ఇచ్చే దృష్టి ఎందుకు ఏర్పడింది? ఆల్రెడీ ఒక 140 అడుగుల అలైన్మెంట్ రోడ్ ఉంది. ఎక్కడుంది? మన హనుమాన్ విగ్రహం దాటిన తర్వాత కొంచెం ముందుకు పోతే ఉంది. ఆ రోడ్డు వేస్తే ఆదిని అన్ని విధాలు డెవలప్ అవుతుంది. వీళ్ళు కిలోమీటర్కి బైపాస్ నుంచి మరో కిలోమీటర్లో ఇంకొక బైపాస్. ఆదిని ఏమన్నా న్యూయార్క్ నగరమా, లండన్ నగరమా, పోనీ కనీసం ముంబై నగరమా? అసలు ఏ లెక్కలో 1 కిలోమీటర్లో 2 బైపాస్ చేస్తున్నారు. మరి బైపాస్ పొడుగున మాజీ ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారి అనుచరులు, బంధువులు 100 ఎకరాల పైన కొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి వారి ప్రయోజనాల కోసం ఈరోజు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నాడు. మరి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం సాయిబ్ రెడ్డి అక్రమాల మీద మాట్లాడినాడు, నేలకి చీరేస్తాను, చెట్టుకు కట్టేసి కొట్టాలా, బురదకాలలో నుంచి ఇలాంటి మాట్లాడినాడు. ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఈయన వచ్చిన తర్వాత సాయిబ్ రెడ్డిని, ఆయన అనుచరుల్ని, అక్రమాలు చేసిన అధికారులను శిక్షించాడని భ్రమపడ్డారు. ఇప్పుడు ఏం చేసిన పని ఏమంటే ఎమ్మెల్యే అయితే పార్థసారథినే, నోరు మాత్రం సాయిబ్ రెడ్డి. సాయిబ్ రెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏది కావాలనుకుంటున్నాడో పార్థసారథి గారు అది చేసి చూపిస్తున్నాడు. ఎమ్మెల్యే మాట్లాడు కానీ విధానాలు మాత్రం సాయిబ్ రెడ్డిగా నడుస్తుంది. కాబట్టి ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం మన ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఎంత దారుణం అండి! ఇంత ఒక పెద్ద మనిషి ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు కుటుంబాలు పోషించిన పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళ ఉసురు పోసుకొని ఇలాంటి రోడ్డు వేయడం ముఖ్యమా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాం.
ఎవరు లేనివాడికి దేవుడి దిక్కు అన్నట్టు ఈ బైపాస్ ఎంతో కొంత ఆగిందంటే ఒక దేవాదాయ శాఖ 2 ఎకరాల వల్ల ఆగింది. కొంత దేవుడే కాపాడుతుంది నమ్ముతున్నాను. ఈ దేవుడు ఎవరు నమ్మే దేవుడు అని కావాలి. నేను వ్యక్తిగతంగా అల్లాని నమ్మవచ్చు, కానీ హిందువుల మనోభావాల ప్రకారం నమ్మినా కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ జరిగింది మనకి. ఈ యొక్క బైపాస్లో 2 ఎకరాల గుడి స్థానాన్ని మాజీ తహసీల్దార్ వెంకటలక్ష్మి గారు ఆమె గుంపగుత్తగా రాసిచ్చింది. 2 ఎకరాలు రాసిచ్చింది. ఆమెకి హక్కు లేదు. రూల్ ప్రకారం వచ్చి ఎండోమెంట్ స్థలం అంటే గుడి స్థలం, దేవాదాయ స్థలము హైకోర్టు జడ్జి ద్వారా తీసుకోవడం, ఇది రూల్. దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి దేవుని దెబ్బ అది. దేవుడు ఏదో విధంగా కాపాడతాడు. కాబట్టి ఈ బైపాస్ వ్యవహారం ఇంతటితో అయిపోయిందని దయచేసి ఎవరు అనుకోవద్దని మేము బాధ్యతలు కోరుకుంటున్నాము. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు. 352 సర్వ నంబర్ వీళ్ళు తలకిందులు తపాసు చేసినా ఇంతవరకు చేసుకోలేకపోయినారు. ఎందుకంటే న్యాయంగా ఒక్కరు నిలబడినా కూడా ఆ కేసు మనం గెలుస్తుంది. కాబట్టి బాధ్యతలకు అండగా MHPS ఉంది. మా అధ్యక్షుడు పార్వశివుడి గారికి ఈ విషయం తెలియజేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి తెలిసాము. ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు సాయిబ్ రెడ్డిని ఎలా కాపాడుతున్నాడు, వాళ్ళ అనుచరుని ఎలా కాపాడుతున్నాడు, అప్పట్లో అక్రమాలు చేసిన అక్రమార్కుల్ని ఎలా కాపాడుతున్నాడు, అధికారులను ఎలా కాపాడుతున్నాడు అని చెప్పి ఊసగుచ్చుడు మేము రిపోర్ట్ పంపిస్తున్నాము. ఖచ్చితంగా పార్థసారథి గారు తమ వైఖరి మార్చుకోకపోతే ఈయనకు పైన పుట్టగతులు ఉండని చెప్పి ఈ సందర్భం పని చేసుకుంటాను. రాబోయే రోజులు ఖచ్చితంగా ఈయన ఇప్పుడు అంతకాలం వైఎస్ఆర్ పార్టీని తిట్టిన ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకుపోయి తన బీజేపీలో కలుపుకొని బీజేపీ నిర్మించుకుంటున్నాడు. ఈయన విషయంలో 2 మాకు కనబడుతున్నాయి. ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి విషయంలో ఒకటిది బీజేపీ పార్టీని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీసుకొచ్చి బలపరుచుకుంటున్నాడు. రెండవది ప్రజలు మాట్లాడుతున్నాడు. మరి ఆదాయం కోసం ఏమన్నా తాతాలు ఆడుతున్నాడా, ప్రతి దాంట్లో ఎంతో కొంత తీసుకొని సెటిల్ చేస్తున్నాడా అనే విధంగా డౌట్ వస్తుంది. ప్రజల్లో చర్చ నడుస్తుంది. నిజాలు ఇంకా బయటకు వస్తాయి. నిజం దాగదు, దొంగతనం ఎప్పుడు దాగదు. మూడో విషయం ఈయన కూటమిలో టీడీపీ ఓటుతో గెలిచిన ఈయన 88,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ 300,000 ఓట్లు అనుకున్న గతంలో 85,000 ఓట్లు టీడీపీ జనసేన మద్దతుదారులు వేసి ఓట్లేదు. ఈరోజు దానికి భిన్నంగా ఎవరైతే ఓట్లు వేసేసినారో టీడీపీ కార్యకర్తలకు ఈరోజు తినడానికి తిండి లేదు. మరి వాళ్ళని వేధిస్తూ అయినా వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకొచ్చిన నాయకులు తీసుకొచ్చి వాళ్ళకే పనులు ఇస్తున్నారు. మరి ఎంత దారుణం చూడండి. ఈ విషయం కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో NH 167 ఏదైతే అక్రమ ఎలిమెంట్ ఉందో దానిపైన పూర్తి స్థాయిలో పోరాడతాము. ఖచ్చితంగా MHPS తరఫున పార్వశివుడి గారితో మాట్లాడి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాము. ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఏ విధంగా అయితే కూటమి నియమాలను ఉల్లంఘిస్తూ అక్రమార్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా బలంగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ బాధ్యతలు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాము. ఎందుకంటే చివరి వరకు చివరి బాధ వరకు మనకి టైం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఇక చివరిగా రాబోయే రోజుల్లో ఈ పోరాటంలో మా వరకు మేము పూర్తి సహకారం అందించడం తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం వెంట కూడా బాధితులు కొంతమంది ముఖ్యులు మేము పిలిచాం అదే పనికి. వాళ్ళ బాధలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పినట్లయితే మనకు ఇంకా క్లియర్గా, ఎందుకంటే ఆ బాధను మనము పంచుకోవాలి. మన ఊరిలో ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నేను, ఒక ఊరు శాంతియుతంగా ఉండాలి. ఆ ఊరిలో న్యాయం బతికి ఉండాలి. ఆ న్యాయం లేని ఊరిలో శాంతి ఉండదు. మన ఊరిలో న్యాయం చనిపోయింది. దాన్ని కాపాడుకోవాలి. అన్యాయానికి గురైన పీడితుల్ని మనము ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ బాధ 2 నిమిషాలు తెలుసుకుందాము. వారికి న్యాయం చేసినందుకు ఆదులు ప్రతి ఒక్క పౌరులు ముందుకు రాని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీనివాసులు. ఓకే సార్. నేను ఆర్టీసీలో పనిచేస్తాను. నేను వచ్చేసి నాకు ప్లాట్ల మీద అంత అవగాహన లేదు, కానీ నా కుమారుని పెళ్లి కోసం నేను ప్లాట్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న 2 నెలలకే నోటిఫికేషన్ వచ్చింది నా ప్లాట్ మొత్తం మీద. ఈ విషయంలో చాలా పోరాడుతున్నాం మేము. నాది వచ్చేసి నా డబ్బులు కానీ సొంత డబ్బులు కాకుండా నేను రిటైర్డ్ అయ్యే టైంలో సగం టమ్ము తీసుకున్న ప్లాట్ అది. నాకు రిటైర్డ్ అయినాక డబ్బులు కొద్దిగా వస్తాయి, కానీ నాకు బతకడానికి కానీ ఇబ్బంది అయిపోతుంది రిటైర్డ్ అయ్యాక. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్లాట్ తీసుకున్నాను. అది బైపాస్లో పోతుందని బాధ ఉంటుంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్కి ముందు మాకు ఏం చెప్పారంటే, అధికారులు పూర్తి తప్పు చేశారు, మీకు పూర్తి న్యాయం చేశారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము టోటల్గా 5,000 ఓట్లు ఉన్నాయి మా బాధితులు. 5 ఓట్లు పంపగుప్తగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నాము, న్యాయం చేశారని. నిన్న జరిగిన ఆర్టీఓ ఆఫీసులో ప్రెస్ మీటింగ్లో ఒక సలహా చెప్పిన పార్థసారథి గారు ఏమని చెప్పారు, అయ్యా గత మాజీ ఎమ్మెల్యే గారు చేయించినారు, అధికారితో తప్పు చేయించినారు కాబట్టి ఆయన లేడు కాబట్టి ఆయన వదిలిపెట్టు, మీకు కొద్దిగా గొప్పగా మీకు రావాల్సిన అమౌంట్కి కొద్దిగా ఎక్కువ ఇస్తాము, సర్దుబాటు చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నాడు మాకు.
అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? అధికారులకు ఏం సూచన ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారు? అయ్యా అధికారులు మీరు తప్పు చేస్తుండండి, నేను కాపాడుతూనే ఉంటానని చెప్పి సలహా ఇస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ఏం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏ అధికారిని వదిలిపెట్టే పరిశక్తే లేదన్నాడు. చట్టబద్ధంగా వాళ్ళని శిక్ష వేయాలంటున్నావు. నువ్వేమంటున్నావు? వాళ్ళని రక్షించమంటున్నావు ఉద్యోగస్తులు. అంటే ఏమి ఎక్కడ పోతుంది అది? ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అదే చెప్పినారు, నువ్వు అదే పాటిస్తున్నావు. ఇప్పుడు బీజేపీ పెద్ద బలమేం లేదు ఆందోళన. అంటే ఎవరి నుంచి గెలిచింది అది? ఇలా నాయకుల, అది ప్రతిపక్షం కావచ్చు అధికార పక్ష నాయకుల వ్యతిరేకం వల్ల నీకు ఓట్లు వచ్చినాయి తప్ప నిన్ను చూసి ఎవరు వేయలేదు ఓట్లు. కానీ మేము పెద్ద బాధితులు, ఆదోని బాధితులు, అంటే బైపాస్ బాధితులమే కాదు, ఇది కబ్జా కోరు దండి కూడా అన్ని బాధితులు బాధలు భరించి ఆ బాధలను కాపాడదామని ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించడమే తప్ప నువ్వు ఇలాగ అధికారులు మీరు వేసుకొని వస్తావని అనుకోలేదు. అదే నీ సూచన ఏమి? మీరు తప్పు చేయండి, నేను పాటిస్తాను. ఇంకొక విషయం, పాత బైపాస్ ఉండేది 100 అడుగులు ఉంది, దాన్ని డ్రైవర్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి వలన అది బ్రేక్ పడినాం గతంలో 10 ఏళ్ల కిందట. ఆ వ్యక్తిని రాజీ చేసి ఓటేసినారు. మరి ఆ వ్యక్తి భూమి ఎక్కడ పోయింది? ఆ వ్యక్తి రూట్లో ఎందుకు వేయడం లేదు? ఇప్పుడు దానికి వాళ్ళ అధికారులు ఏమంటారు? నేషనల్ అధికారులు, అయ్యా అది ఆదోంటో దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా ఒక 10 దూరంలో కొత్త రోడ్డు వేస్తున్నామంటారు. దానికి ఎన్ని ఖర్చు? ఎమ్మెల్యే గారే చెప్తున్నారు, 170 కోట్లు పరిహారం ఇస్తున్నామయ్యా అంటున్నారు. 170 కోట్లు మాకు అవసరం. ఇప్పుడు ఆదోని ఆ 170 కోట్లు పెడితే ఆదో టౌన్ అంతా సిమెంట్ రోడ్లు అయిపోతాయి. ఇప్పుడు వేసే కొత్త అలైన్మెంట్కి కూడా అన్ని చుట్టుపక్కల ఇల్లు ఏర్పడినాయి ఆల్రెడీగా. అదే ఆదోళనలో ఖర్చుపోయింది. నువ్వు చేయాల్సిందేమి? 1994 మున్సిపల్ అప్రూవల్ చేసినాం, అలైన్మెంట్ ఉంది 150 అడుగుంది. అక్కడ చేసుకుంటే ఒక 20 ఏళ్ళ వరకు ఆదోని డెవలప్ అవుతుంది. అంతేగాని ఇక్కడ మా బాధలు పట్టుకొని చాలా ఇబ్బంది పెడుతున్నాం. 170 కోట్లు మనం మిగిలితే మొత్తం ఆదోనిగా సిమెంట్ రోడ్డు వేసుకోవచ్చు, మంచి అభివృద్ధి అవుతుంది. అది అవసరమా? ఇప్పుడు గతంలో వేసిన ఒక వ్యక్తి వల్ల జరిగిన పొరపాటుని మా 800 మంది బాధితుల మీద రుద్దుతారా మీరు? అది చట్టబద్ధం కాదు. దయచేసి పద్ధతి మానుకోవాలా. ఇప్పుడు బైపాస్ కానీ ఇప్పుడు నిన్న కానీ ఏం జరిగినా మీరు 75% ఒప్పుకున్నారు, డబ్బులు ఎక్కిస్తామంటే 25% ఒప్పుకోవడం లేదని చెప్పడం అది తప్పది. 25% మాత్రమే కొంతమంది డబ్బులు ఎక్కిస్తారంటే ఒప్పుకుంటున్నారు. 75% వచ్చేసి ఏమడుతున్నారు వాళ్ళు? మాకు భూములు మాకే కావాలంటున్నారు తప్ప నువ్వు పెంచే అమౌంట్ మాకు అవసరం లేదు, మా భూములు మాకు కావాలా అంతే తప్ప నువ్వు ఏదో 2 లక్షలు 3 లక్షలు పెంచిస్తాను మాకు ఇష్టం లేదు. దయచేసి పద్ధతి మార్చుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇది సార్, నా పేరు చిన్నవాసులు. నేను నా డబ్బులను పెట్టుకొని రిటైర్ డబ్బులు పెట్టుకొని ఫ్లాట్ తీసుకున్నాను. నాకు రిటైర్ అయినాక నాకు వచ్చే పరిస్థితి ఏం అమౌంట్ రాదు కాబట్టి ఏం చేయాలో నాకు అర్థం అవ్వాలి. రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా సార్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అందరికీ న్యాయం చేయాలని తప్పకుండా సార్. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని. నువ్వు 4 లక్షలు చెల్లిస్తున్నట్టు సాధారణంగా నడుచుకోవడం మాకేమైనా అవసరమా? ఆదరణ కోసం మాకేమంత అవసరమా? అంటే మీరు ఆదరణ కోసం త్యాగం చేయండి, నేను మాత్రం బాగుంటాను. సార్ మీ స్థలంకి ఏమైనా డబ్బులు ముట్టినాయా సార్? ముట్టలేదు. చాలా మంది 80% మంది డబ్బులు తీసుకుని కూడా కానీ వ్యతిరేకించారు. అయినా వాళ్ళు అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు. వాళ్ళు సపోర్ట్ మాత్రం వచ్చింది త్వరగానే 54 మెంబర్స్ కి మాత్రం వచ్చినాయి. అవి కొంతమంది ఆధార్ కార్డ్ మేమంతా ఫస్ట్ ఇచ్చిన అంటే 100 ఫీట్ పోయినప్పుడు రోడ్డు పోయినప్పుడు మాకు తెలియక అప్పుడు అంత ఏదో వెరిఫికేషన్ చేస్తాం మీరు పోయిందా లేదా ప్లాట్ అంటే దానికి ఇచ్చినాము. కొంతమంది మీ బాధితులు సార్ ఏమంటున్నారంటే మేము తీసుకోలేకపోతే కూడా మా డబ్బులు కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, అందుకోసం మేము తీసుకున్నామని చెప్తున్నాం. దానికి భయపడదు. ఎందుకంటే మళ్ళీ బలవంతి మీరు గవర్నమెంట్ ఎవరు ఆపలేం కదా. పొరపాటున టక్కని వాళ్ళు కోర్టుకు వెళ్ళినా మళ్ళీ మనం అడ్వకేట్ పట్టుకోవాలా, వాళ్ళకి ఫీజులు ఇచ్చుకోవాలా, వాళ్ళు కోర్టు తిరగల్లా. ఇదే అబ్జెక్షన్ సార్. మీరు అందరూ ఒక మాట మీద ఉండి కాసి ఆ డబ్బులు తీసుకోలేకుండా చేస్తే బాగుంటుంది కదా. కొంతమంది అకౌంట్ లో పడినాయి తీసుకుంటారంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేను మిగిలింటారు. ఆయనకి ఆయన షేర్లు రోడ్డు పోతుంది, 2 పక్కలు మిగులుతుంది. ఒక షేర్ 10 లక్షలు 20 లక్షలు పడుతుంది.
ఇప్పుడు ఈ 20-30 లక్షలు పోయిందండి. ఇప్పుడు కోట్లు పోతుంటే ఎవరు వద్దంటారు? ఇప్పుడు నా ప్లాట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నా ప్లాట్ లో సగం పోయి సగం అంటే నేను వద్దంటానా? అట్లనమాట. అది ఇంకోటి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎట్లయినా అయిపోయి పని అయిపోయినట్టే, ఇది ఎంత చేసినా మేము వచ్చే డబ్బులు కూడా పోతాం, అందుకోసం తీసుకున్నాం వచ్చిన చెప్తున్నారు. అది కొంతమంది ఉన్నారు, వాస్తవం అది. ఎందుకంటే మరి ఎందుకు ఇలా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, బయట రావడం లేదు, వస్తే ఏమవుతుంది ఏం లేదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. పోతే ఇప్పుడు ఉన్నోళ్ళకి కోట్లు సంపాదించడం ఒక ప్లాట్ పోతేనే ఉంటాయి. నేను అలాంటి పేదవాళ్ళకి అవుతాం. కానీ ఒకరికి కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 10, 30, 40 కోట్లు ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ పోతేనే ఉండదు. ఏదో వచ్చిన కానీ రాని వాళ్ళు ఎప్పుడో పూర్వం 5 వేలకు 10 వేలకు ఉంటారు ప్లాట్. అది ఇప్పుడు 20-30 లక్షలు వస్తుందంటే వాళ్ళకి నష్టం లేదు కదా వాళ్ళకి. అట్లా చెప్పారు కానీ అంతే తప్ప. కానీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సంబంధించి 2 గంటల ముగిస్తామని ఎట్లా జరుగుతుంది? ఫోన్ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెట్టి, సరే మీరు ఎవరు కావాలంటే మీరు రికార్డ్ చేయండి, మీరు రికార్డ్ చేయండి. ఫస్ట్ మీరు ప్లాట్ ఉందా లేదా, మీ షేర్ పోయిందా, మీ షేర్ ఎంత పోయింది, అట్లా వెరిఫై చేసే బయటకు వస్తుంది. కానీ అందరు 75 మంది ఒప్పుకున్నారు, 25 మంది ఒప్పుకోలేదు ఏంటంటే ఇది ఎక్కడండి? ఇది చాలా ఘోరం అంటే ఘోరం ఇది. ఫోన్ ఎక్స్ఎమ్మెల్యే గారైనా ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు అది ఎట్టి పట్ల ఆగదు అంటాడు. ఈయనేమో ఆపుతాను అనుకుంటే ఇప్పుడు లేదంటాడు. ఇప్పుడు ఆపుతాను నాకు సెంట్రల్ లెవెల్ పలకబడింది కదా, నా కోసం ఆయన రక్షణ శాఖ మంత్రి వచ్చినాడు కదా, ఆయన వచ్చిన ఇండియా ప్రెసిడెంట్ వచ్చినాడు కదా, బీజేపీ నడ్డా గారు వచ్చారు కదా, అంటే మేమంతా ఇంత ఇంప్రెషన్ ఉండదు కదా, ఖచ్చితంగా ఆపుతాడు ఇంత మాకేనా. ఇంకా మేము ఎలక్షన్లు తిరిగినోళ్ళు కానీ సరే తిరిగి ఆయన కోసం చేసినాము. తీరా చూస్తే మాకే నామాలు పెట్టాలి కనబడుతుంది. ఇప్పుడు ఇది జరిగిన ఖర్చు తప్పేది. దయచేసి ఎమ్మెల్యే గారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మళ్ళీ పునఃపరీక్షించండి. ఆ రోజు వచ్చింది ఎంతమంది వచ్చినారు, దాంట్లో 50% మెంబర్ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చినారు. దాంట్లో ప్లాట్లు లేవు, ఇంకోటి లేదు. చాలా మంది ప్లాట్లు లేకుండా వచ్చినారట. దాన్ని ఎక్కువ భాగం మళ్ళీ వైసీపీ కార్యకర్తలు వచ్చినారట. అది ప్రీ ప్లాన్ ప్రకారం వచ్చారనుకుంటాం. మాకు దాన్ని బట్టి అర్థమవుతున్నాడా అంటే ఏమంటే చేతులు ఎత్తే ఇద్దామని లెక్కలేక వాళ్ళేమి ఎవరు వచ్చిన మాట్లాడలేదు. వాళ్ళు వచ్చిన మాకు వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు కదా వాళ్ళేమి. కానీ ఎవరైతే చేతులు ఎత్తారంటో 10-20 మంది ఎత్తినారు వాళ్ళే. వాళ్ళకి ఎందుకంటే ల్యాండ్ మిగులుతుంది కాబట్టి, ప్లాట్ మిగిలింది కాబట్టి వాళ్ళు డిమాండ్ పెద్ద ఉద్యోగంతో ఎత్తినారు. కానీ ఇప్పుడు మా ప్లాట్ నష్టపోయి కలిసి వాళ్ళు లాభం చేయగలంటే ఇది ఎక్కడ లెక్కపది? ఏం పెద్ద 1 కిలోమీటర్ అడ్డం ఉండదు. దీన్ని కంప్లీట్ చేసే విటరామా చేయాలని కంప్లీట్ చేసేపే కదా. అప్పుడు ఆ భూమి ఉంటుంది కదా, ఇప్పుడు అది 3 అడుగుల భూమి ఆల్రెడీ డబ్బులు ముట్టి 12 పైన అయింది కదా. మరి ఇది ఒక మధ్య అప్పుడు అధిక్షంలో ఏం చెప్పినాడు, అది నేషనల్ లైవ్ అట్లా పోతుంది ఒకటి, మరి విట్టారామా చేయడం నుంచి మరి దానికి లింక్ ఇస్తామన్నాడు. అంటే 2 రోడ్లు. దయచేసి రిక్వెస్ట్గా మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టండి. ఎట్టైనా కానీ బైపాస్ బాధ్యులకు న్యాయం చేయండి. ఇంకోటి ఆయన ఏమంటే అమౌంట్ పెంచుతామంటున్నాడు. అది కానీ ఎట్లా ఇస్తారు? 100 రోజులకు ఒకసారి ఇస్తామంటాడు, 50 రోజులకు ఒకసారి ఇస్తామంటాడు. అంటే ఈరోజు 100 రోజులకు వచ్చినా ఒక సంవత్సరం 50 ఏళ్ళు ఇస్తామంటారు. అది కానీ పెంచుతామంటే 10 రూపాయలు పెంచుతారు, 2 రూపాయలు పెంచుతారు, 100 పెంచుతారు, 200 పెంచుతారు, అయిపోయి మేమేమంటే పెంచామంటారు. ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు, ఇప్పుడు అమౌంట్ తీసుకోండి మీరు వచ్చిన అమౌంట్, నెక్స్ట్ కలెక్టర్ దగ్గర పోటీ మళ్ళీ పెంచుతారని చెప్పిన వాళ్ళే చెప్పారు అధికారులు. నీవు చెప్పేది ఏమంటారు కదా, అధికారులు చెప్తున్నారు మీరు ఫస్ట్ అమౌంట్ తీసుకోండి, నెక్స్ట్ మీరు కలెక్టర్ రిక్వెస్ట్ చేసుకుని లెటర్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఆయన పెంచుతారని చెప్తారు. ఎమ్మెల్యే గారు ఏమంటాడు, లేదు మీరు కలెక్టర్ దగ్గర మాట్లాడి పెంచుతారు. ఎంత పెంచుతారు? సెంట్ 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల వరకు ఉన్నారా? పెంచితే మహా అంటే 50,000, 30,000, 40,000 పెంచితే పెంచచ్చు. అందుకంటే ఏమంటే పెంచారు. మేనేజర్ కోరుకుందాము. ఇంకా ఇట్లా డిమాండ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇంకోసారి మీటింగ్ పెట్టి జెన్యున్ గా ఎవరికైతే ఫ్లాట్ ఉందో వాళ్ళనే కూర్చోబెట్టండి. ఫస్ట్ ఎంట్రీ చేసే ముందు ఫ్లాట్ ఉందా లేదా, ఎందుకంటే అడ్డమైన వచ్చేసి చేతులు ఎత్తే అది అయిపోయినట్టు తప్పది, రాంగ్. అది ఒక్కొక్క పేరు రాసుకొని ఈ ఫ్లాట్ ఈడుంది చెప్పి కూర్చోబెట్టి అది ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అడ్డమైన అసెంబ్లీలో పంపించదు, అడ్డమైన పార్లమెంట్లో పంపించము. అట్లా ఈ చట్టాలని దీన్ని ఫైనల్ చేసే ముందు వాళ్ళు కూర్చోబెట్టాలి. ఎవరిని ఇట్లా వాళ్ళు ఫ్లాట్ ఉన్న వాళ్ళు కూర్చోబెట్టాలి. ఇది ఒక డిమాండ్. రెండోది ఏమంటే బాధాకరమైన విషయం ఏమంటే ఈ బైపాస్ కోసం ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారంటే ఎవరు చెప్పింది? మన ఎమ్మెల్యే పాలసారి గారు. హీరోలు అయిపోతారు, ఈయన చరిత్రలో ఉంటారు. ఈయన చెప్పినాడు ఎవరు? మన ఎమ్మెల్యే గారు. మరి నేను చెప్పేది ఏమంటే వీళ్ళు చరిత్రలో ఉండలేదు, కానీ మీరు బైపాస్ బాధితులకి నమ్మక ద్రోహం చేసింది మాత్రం మీరు చరిత్రలో ఉండిపోతారు ఖచ్చితంగా. ఆదిన ఎమ్మెల్యే పరిచయానికి నా యొక్క విజ్ఞప్తి అనమాట.
కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది, తప్పేం లేదు. తప్పు చేసి ఉండొచ్చు, ఏమో తొందరపడి ఉండొచ్చు, కానీ మీరు చేస్తారని నా ఇంకా ఈ బాధ్యతలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు నమ్మకాన్ని నిలబెట్టండి. ఇంకోసారి మీటింగ్ పెట్టండి, వీరికి సాటిస్ఫై అయ్యే విధంగా అక్కడి నుంచి తొలగించి ట్రై చేయండి. ఎందుకంటే మీరు సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే మోడీ గారు చెప్పి 500 కోట్లు తెస్తాం చాలా చెప్పినారు ఎలక్షన్లో. 500 కోట్లు తేకుండా కనీసం ఇట్ల వరకు న్యాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తితో రాబోయే రోజుల్లో కూడా MHPS తరఫున పోరాడతామని చెప్పి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.